ముందుగా అందరికీ హాయ్. నా పేరు కల్పన. ఈరోజు మా ఇంటికాడ పందిరి వేస్తున్నాం. పందిరి ఎందుకు వేస్తున్నా అనుకుంటున్నారా? పెళ్ళి ఎవరిది అనుకుంటున్నారా? నాదే పెళ్ళి. అయితే వీడియో తీస్తున్నా నేనే. మా ఇంటి దగ్గర ఫస్ట్ ముగ్గు పోస్తారు. ఒక పెద్ద మనిషి వచ్చి ముగ్గు పోసిన తర్వాత అందరికీ బొట్లు పెట్టి చేతులకు కంకణాలు కట్టి టెంకాయ ఏమంటారు తవ్వడం, గుంతలు తవ్వడం స్టార్ట్ చేస్తారు. గుంతలు అయిపోయాక అక్కడ మొత్తం 12 గుంజల పందిరి అనుకుంటా, నాకు తెలియదు. అయితే మా వాళ్ళందరూ వచ్చిండ్రు, ఇంటింటికి కులం వాళ్ళు అందరు వచ్చిండ్రు. ఇక్కడ నేనే నిలబడ్డా. మా బాబాయిలు, మా మామూళ్ళు, మా అత్తోళ్ళు, మా కొడుకులు, మా బిడ్డలు, మా అక్కోళ్ళు, మా మేనత్తలు, మా మేనమామలు, మా కులం వాళ్ళు అందరు వచ్చిండ్రు పందిరి వేయడానికి. ఫస్ట్ గుంజలు తవ్విన తర్వాత ఇట్లా పాతిన తర్వాత మొత్తం ఇట్లా గట్టిగా కడతారు. ఎందుకంటే గాలి రాకుండా, గాలి వచ్చినా కూడా ఓసిపోకుండా గట్టిగా మొత్తం ఇట్లా కానుగాకు దగ్గర పందిరి వేస్తారు. ఇట్లా మొత్తం ఇప్పుడు మామిడాకు దగ్గర తోరణాలు కడుతున్నారు. ఇక్కడ మా పెద్ద బాపు కూర్చున్నాడు. ఇది మా పిల్లలు, మా కొడుకులు వీళ్ళందరూ. ఇట్లా ఎంత మంచిగా అనిపిస్తుంది. పచ్చని పందిరిలా స్మెల్ మస్తు వస్తుంది తెలుసా, చాలా బాగుంటుంది. అయితే గీనెనే మా ఊరు పెద్దమ్మ. ఎవరికి పందిరి వేసినా గీనెనే వస్తాడు. ఫస్ట్ వచ్చి ఈయననే అందరికీ చెప్తాడు, ఇట్లా వేయాలి, అట్లా లేదు, అట్లా లేదు, ఇట్లా లేదని. ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇది ఫస్ట్ నాకు పసుపు రాయడం. ఇది ఫస్ట్ రోజు పసుపు రాస్తారు మా దగ్గర. తర్వాత పెళ్ళి కూతుర్ని వేస్తారు. ఇదే మా అమ్మ చేసిన పెళ్ళి కూతురు చీర ఫస్ట్. ఇదే మా అక్క ఇక్కడనేమో మా చిన్నమ్మ అక్షంతలు వేస్తున్నారు అందరు. నాకు తోడి పెళ్ళి కూతురు మా చెల్లెలే కూర్చున్నది. ఇక్కడ మా మర్దలు, మా తమ్ముని వాళ్ళ భార్య కూర్చున్నది. నెక్స్ట్ ఇక్కడ మా వదిన వచ్చింది. మా పక్కన మా చిక్కి కూడా కూర్చున్నది. తర్వాత బ్యాంగిల్స్ వేయడం, గాజులు వేస్తారు కదా పెళ్ళి కూతురికి. అప్పుడు ఇది పందిట్లా కూర్చొని అందరు వచ్చినాక గాజులు వేస్తారు. గాజులది